సార్, ఎవరిని కలవాలి? వంశీకృష్ణ గారిని కలవాలి. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారా? వారే నేను గీసిన బొమ్మను తీసుకున్నారు. ప్రతిఫలంగా నా ప్రాణాలు కాపాడిన వంశీ గారికి కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాను. బేబీ, ఇది తాగమ్మా, బలం వస్తుంది. చూడు, మన చావు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి అటు లుక్కువే. మీరు? నా పేరు చిత్రసేన్, ఆర్టిస్ట్ని. సారీ సార్, మిమ్మల్ని ఇంతకుముందు చూడలేదు, అందుకనే ఆపాను. నీ డ్యూటీ నువ్వు చేసావు. గుడ్. థ్యాంక్ యూ సార్. గుర్తుపట్టావా? చిత్రసేన్ వీడిప్పుడు వచ్చాడంటే మన బతుకు బస్టాండే బేబీ. వంశీని కలవక ముందు ఎలాగైనా వెనక్కి పంపించేయాలి. పద పద బేబీ. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు. చిత్రసేన్ గారు, మీరా? మీరేంటి ఇలా వచ్చారు? వంశీ గారిని కలవాలి. మా బావ కోసం వచ్చారా? అవునండి. మాలుడే, కానీ లేడుగా, బయటికి వెళ్ళాడు. ఎక్కడికండి? ఎక్కడికే? కొండపూర, మాదాపూర, అది బర్కత్పురమ్మా. అయితే వంశీ గారు ఇంట్లో లేరా? బయటికి వెళ్ళాడు అంటుంటే లేడా అని అడుగుతారేంటండి? ఐరేంద్రి, వంశీ బయటికి ఎప్పుడు వెళ్ళాడు? అసలు వెళ్తే కదమ్మా, అన్నయ్య గదిలోనే ఉన్నాడు. అదే ఇందాకేదో బయటికి వెళ్ళినట్టు అనిపిస్తేను. చెప్పవేంటి నక్షత్ర? అలాగే అనుకున్నాం. అంటే బావ ఇంట్లోనే ఉన్నాడు అన్నమాట. మీరు వీరేనమ్మా చిత్రసేన్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాడు వంశీ. ఒక్క నిమిషం ఉండండి. ఆనంద్, అమ్మా, వంశీని అత్తయ్య గారిని పిలుచుకురా. అలాగేనమ్మా. అంటే ఆనంద్, ఇప్పుడు వంశీని కలవడం అవసరమా? తను ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కదా. అదేంటత్తయ్య, చిత్రసేన్ గారు వచ్చారంటే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూర్చోండి, అలాగేనమ్మా. వచ్చేస్తారు. నక్షత్ర, వెళ్ళి కాఫీ చెప్పు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే మర్యాద అంటారేంటత్తయ్యా? ఏయ్, వసుంధర ఎక్కడా? ఇప్పుడే మేడపైకి వెళ్ళారమ్మా. సరే, పెరట్లో ఏదో పనుందంట, పెద్దం పిలుస్తున్నారు. అలాగేనమ్మా.
ఇప్పుడు ఎలా మామ్? వాడు ఎట్టి పరిస్థితిలో వసుంధర్ని చూడకూడదు, వంశీని కూడా కలవకూడదు. ఇప్పుడేం చేద్దామో చెప్పు మామ్. మన ప్రాణం మీదకొచ్చాక ఎవ్వడి ప్రాణమైనా సరే మనకక్కర్లేదు. తీసుకో. పద. ఏంట్రా నువ్వు అనేది? నిజమన్నయ్య, చిత్రసేన్ గారు మన ఇంటికే వచ్చారు. అప్పు, ఆయన వచ్చారంటే నా హార్ట్ ఫ్రెండ్ కూడా వచ్చినట్టే. వెళ్దాం పద అప్పు, రా. తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, అలవాట్లో తీసేసుకున్నాను. కాఫీ మానేశానండి. ఇడియట్. ఇప్పుడే కాఫీ టీలు మానేయాలా? తాగి చావచ్చు కదా. నక్షత్ర, మనమే ఇదంతా చేసామని తెలిస్తే మనం ఇచ్చిన కాఫీ మనతోనే తాగిస్తారు. ఇప్పుడు ఎలా మామ్? బావ మొహంలో మళ్ళీ సంతోషాన్ని చూశానంటే ఆ తర్వాత మన చావు చూడాల్సి వస్తుంది. అయ్యో నక్షత్ర, మామ్, బావ వచ్చేస్తున్నాడు. పద రా. హలో వంశీ గారు. హలో చిత్రసేన్ గారు, ఎలా ఉన్నారు? వంశీ గారు, మీ వల్ల బతికే ఉన్నాను సార్. సమయానికి మీరు వైద్యం అందించకపోయి ఉంటే నేను మీకు ఎప్పటికీ కనిపించేవాడిని కాదు. ఎన్నో ఊహా చిత్రాలు గీసి ఎంతో మంది ఆశల్ని కలల్ని నిజం చేసిన మీరు మనిషి రూపంలో ఉండే బ్రహ్మ సార్. మీరు నిండు నూరేళ్ళు, అంతకంటే ఎక్కువ ఆయుష్తో కలకాలం నిశ్చింతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా, నాకు బాగా లేకపోయిందనే బాధ కంటే నేను గీసిన బొమ్మ వంశీ గారికి చేరిందో లేదో అని టెన్షన్ పడ్డాను. మా అసిస్టెంట్ కొరియర్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆ బొమ్మల ప్రస్తావన ఎందుకులేండి. ముందే తన మనసేం బాలేదు. అల్లుడికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోండి. ఐరేంద్రి, ఏంటిది మర్యాద లేకుండా? నేనేమన్నాను దినా? పాప ఆర్టిస్ట్ కి ఎన్నో పనులుంటాయి, టైం వేస్ట్ అవుతుంది కదా. నా టైం మొదలైంది చిత్రసేన్ గారి వల్లే అత్తయ్య. కానీ ఆ రూపాన్ని మీరు తెలిసేలా చేసిన తను మాత్రం నాకు దూరం అయింది సార్. నక్షత్ర, ముందు మీ బావని వసుంధరొచ్చేలోకి తీసుకెళ్ళిపో. అమ్మమ్మ, బావ మళ్ళీ బాధపడుతున్నట్టున్నాడు. నేను గదిలోకి తీసుకెళ్తాను. రా బావ. చిత్రసేన్ గారు, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను.
మంచిది సార్, నేను కూడా వెళ్తాను. పద బావా, నేను తీసుకెళ్తాను. నేను వెళ్తాను. బావా వంశీ గారు, మీ సెక్రటరీ పక్కనే ఉంది కదా, మరి హార్ట్ ఫ్రెండ్ గురించి అంటున్నాడేంటి? బాగున్నారా సార్? బాగున్నాను. వంశీ గారు, మీ హార్ట్ ఫ్రెండ్ దూరం అయిందంటున్నారేంటి? అవును సార్, కొంతమంది వల్ల ఇంకా నేను తను చూడలేకపోయాను. వసుంధరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అన్నీ అదే చేసింది. ఆగండి అత్తయ్య, చిత్రసేన్ గారు అడుగుతున్నారు కదా. వసుంధరా, ఏంటమ్మా ఇది? నువ్వు నన్ను కలిసి వంశీ గారు జీవితాంతం సంతోషంగా ఉండాలని, త్వరగా తన హార్ట్ ఫ్రెండ్ చిత్రాన్ని గీయమని ప్రాధేయపడ్డావు. అతని మీద నీకున్న అభిమానానికి నాకు చాలా ఆనందం వేసింది. తను వెతికే మనిషిని తన పక్కన చేర్చాలనుకునే నువ్వే అలా దూరం అయిపోతే ఎలాగమ్మా? అమ్మా, నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, వంశీ గారి పక్కన. అది ఇంకా చూస్తావేంటమ్మా? రా, వచ్చి వంశీ గారి పక్కన నుంచో. ఏం చేస్తున్నారు మీరు? ఈ వసుంధర వల్లే నా హార్ట్ ఫ్రెండ్ దూరం అయిందంటే మళ్ళీ తనని నా పక్క నుంచోబెట్టి ముందులా కలిసి ఉండమంటున్నారా? ముందులా ఏంటి వంశీ గారు, జీవితాంతం మీరిద్దరూ కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ వసుంధరే.
ఏమంటున్నారు మీరు? నేను వెతికే నా గుండెల్లో ఉండే హార్ట్ ఫ్రెండ్, నా హార్ట్ ఫ్రెండ్ వసుంధరానా? అబ్సల్యూట్లీ రైట్ మిస్టర్ వంశీ గారు. సార్, ఆర్ యు షూర్? షూర్. ఎందుకు డౌట్ పడుతున్నారు? వన్ మినిట్ సార్. గోవిందా గోవిందా, మాకు గుండు కొట్టిస్తారు, చంపి పాతరేస్తారు. ఏం చేస్తారో తెలీదురా దేవుడా. We are finished, Mom. We are finished. బావని పెళ్లి చేసుకోవడం కాదు కదా, బావ చేతిలోనే చావబోతున్నాను. Oh God. సార్ చూడండి, ఇదేనా మీరు గీసిన బొమ్మ? తండ్రి బిడ్డను గుర్తుపట్టడా వంశీ గారు? నేను గీసిన బొమ్మను నేనెలా గుర్తుపట్టని చెప్పండి? ఇది నా చేత్తో గీసి ప్రాణం పోసుకున్న బొమ్మ. నేనెంత తప్పు చేశాను వసుంధర? నా ప్రాణాన్ని నా పక్కనే నా కళ్ళ ముందే పెట్టుకొని పిచ్చి వాళ్ళ తిరిగాను. నన్ను క్షమించు వసుంధర. అలా అనకండి సార్, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? లేదు వసుంధర, నా దేవత నేను గుర్తుపట్టకుండా మెడబట్టి గెంటేశానంటే నేనెంత పాపం చేసుండాలి. పిచ్చిగా ప్రేమించానని గొప్పలు చెప్పుకుంటూనే తప్పులు చేశాను. నా ప్రతిరూపాన్ని, నా ప్రేమని, నిన్ను నేను కనిపెట్టలేకపోయాను. నిన్ను కానిదాన్ని చేసి అవమానించాను.
వెరీ వెరీ సారీ వసుంధర. అశోక్, మీ గుండెల్లో నేనుంటే మీరు నేలపై ఉండకూడదు సార్. ప్లీజ్ లేవండి.